जरा सर ना వెనక్కి రావాలి पीछे आ जाओ भाईजान అలాగే ఇచ్చండి దేదలో ఇలా పిచ్చి गैस पे तुम्हें तोड़ दो सर जाता सर बिठा दो लोग సార్ లోపలికి వచ్చేయండి సార్ పంపించిన الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم بسم الله الرحمن الرحيم الإسلام من ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين رزقناهم ينفقون والذين يؤمنون بما أنزل إليك وما أنزل من قبلك وبالآخرة هم يوقنون أولئك على هدى من ربهم وأولئك هم المفلحون రోజు హజరత్ ఇషాక్ వల్లి మదిని దర్గా తాలూకా ఉరుస్ సందర్భంగా 12వ శతాబ్దంలో కట్టిన ఈ దర్గాకి ఒక చరిత్ర ఉంది. ఏదైతే ఇషాక్ వలీ మదిని దర్గా అని చెప్పి పిలువబడే ఈ దర్గా పేరుతోనే విశాఖపట్నం అని వచ్చిందని చెప్పేసి ఎప్పటి నుంచో అందరూ నమ్ముతూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ దర్గాకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ ఉరుసుకి వస్తూ ఉంటారు. ఇది 768వ ఉరుసుగా జరుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మన గౌరవ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చి హజరత్ గారిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే మనం అందరం కూడా నమ్మేది ఒకటే, ఈ దర్గాలో ఏదైనా సరే మనం కోరుకుంటే అది జరుగుతుందని చెప్పేసి బలంగా ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ నమ్ముతారు. అలాగే ఈ దర్గా అభివృద్ధికి కూడా రానున్న రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఆయన నాయకత్వంలో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీడియాకు తెలియజేస్తారు. ఈరోజు వన్ టౌన్లో అత్యంత పురాతనమైనటువంటి హజ్రత్ సయ్యద్ బాబా దర్గా ఇవాళ ఉరుసు ఉత్సవం జరుగుతూ ఉంది. మా ముస్లిం సోదరులతో పాటు అన్ని మతాల వాళ్ళు, హిందూ అందరూ కూడా ఈ దర్గాను దర్శించుకుంటారు. ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. విశాఖపట్నానికి మొదటి మెట్టుగా అద్భుతమైన లొకేషన్తో ఈ దర్గా ఉంది. సో ఇవాళ దర్గా బాబాగారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో నేను 2-3 సార్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఈ దర్గాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా తీరుద్దనే ఒక నమ్మకం
ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాబట్టి ఈ దర్గాని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ అద్భుతమైన లొకేషన్ని ఒక టూరిజం స్పాట్ లాగా కొండ కింద వరకు కూడా మేము చూసుకొని, మా సోదరులు ఉన్నారు చూసుకొని, ఈ ప్రాంతం మొత్తాన్ని ఒక బ్యూటిఫుల్ లొకేషన్గా కూడా తయారు చేయాలని చెప్పేసి నేను మొన్నే చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా నా సహకారం అందిస్తాను, కొంత పండుగ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. సో ఈ అద్భుతమైనటువంటి ఎంతో హిస్టారికల్ ప్లేస్ అయినటువంటి ఇది అద్భుతంగా ఉండాలన్నది నా కోరిక. ఓల్డ్ సిటీని మొత్తం కూడా ఒక బ్యూటిఫుల్గా, ఒక గ్రీనరీగా తయారు చేయడం లక్ష్యంగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ఒక స్పెషల్ ఉంది. ఇక్కడికి వచ్చే వరకు ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతూ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంతో చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే అవకాశం బాబా గారు ఇవ్వాలని మనస్ఫూర్తి. అందరికీ నమస్కారం. దర్గా హజరత్ సయ్యద్ అలీ షాహ్ మదనియా ఔలియా రహమతుల్లా అలై యొక్క 763వ గంధోత్సవం కార్యక్రమం అనేది ఈరోజు జరుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపు నుండి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపు నుంచి కూడా ఈ యొక్క ఉరుస్ సెలబ్రేషన్స్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఈ రోజున మా మసీదుకి సంబంధించిన మేనేజ్మెంట్ కమిటీలు కానివ్వండి, దర్గా మేనేజ్మెంట్లు, ముస్లిం సోదరులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా దక్షిణ నియోజకవర్గం శ్రీ వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఆయన ఎంతో టైం తీసి ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మేము చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ఈ దర్గాకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద నుంచి ఎమ్మెల్యే గారు పూర్తిగా పరిశీలించడమైనది. దీనిపైన డిస్కస్ చేసి తద్వారా అధికారులతో మాట్లాడి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే పెండింగ్ ఆగి ఉన్నాయో వాటిని పూర్తి చేయడం కొరకు ఆయన వంతు సహాయ సహకారం అందిస్తానని మాట ఇచ్చి ఉన్నారు. తద్వారా మేము ఆయనతో ఎప్పుడు పరిశూ చేస్తూ ఈ యొక్క కంప్లీషన్ వర్క్ ఏ విధంగా చేయాలన్నది ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వార్డు కౌన్సిలర్ గారు మన సాదిక్ భాయ్ గారు కూడా ఆయన కూడా హాజరయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆయన కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఎమ్మెల్యే గారికి విశదీకరించారు. ఈ యొక్క గంధోత్సవ కార్యక్రమంలో చాలామంది ఇప్పటివరకు హాజరవడం జరిగింది. నిన్న ఈరోజు రేపు కూడా చాలామంది అధిక సంఖ్యలో ఈ గంధోత్సవ ప్రోగ్రాంకి సంబంధించి హాజరవుతారని నమ్ముతున్నాము. కావున ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ నెక్స్ట్ ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు. ఓకే.